కలెక్టరేట్లో ఆనాడు కట్టారు అధ్యక్ష. నిజంగా చాలా అద్భుతంగా కట్టారు. కానీ ఆ కట్టిన కలెక్టరేట్ని నేను వాటిని విమర్శించటం లేదు, కానీ చాలా పెద్ద సైజులో కట్టడం వలన అవసరానికి మించి స్క్వేర్ ఫీట్లు ఉండటం వలన వాడిని మెయింటైన్ చేయలేక ఒక్కొక్క ఫ్లోర్ని తలుపులు పెట్టి ఉండటం వలన నేను చాలా కలెక్టరేట్లు స్వయంగా పర్యవేక్షించినప్పుడు చూసినప్పుడు నా దృష్టికి వచ్చింది అధ్యక్ష. అలా కాకుండా ఏవైతే ఈనాడు అవసరానికి తగ్గట్లా ఏరియాలు కడుతున్నామో ఈ కట్టిన ఏరియాలని మెయింటెనెన్స్ కూడా మొదటి 5 సంవత్సరాలు ఏ బిల్డర్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో మెయింటెనెన్స్ను కూడా వారికే ఇవ్వటం జరుగుతుంది అధ్యక్ష. ప్రభుత్వం నుంచి ₹1 కూడా వారికి ఇవ్వకుండా అలా ఏర్పాటు చేశాం. భవిష్యత్తులో దేశంలోనే ఇటువంటి సబ్ రిజిస్ట్రార్ లేని వ్యవస్థని, అద్భుతమైన వ్యవస్థని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. రెండవది, ఇందాక వారు ఇంకొక సూచన చేయటం జరిగింది అధ్యక్ష. యథార్థం ఒప్పుకుంటాను. ఎందుకంటే ఒక సబ్ రిజిస్ట్రారు నిజంగా హెల్త్ బాగలేకనో వివిధ కారణాల చేతనో వాంటెడ్లీనో అవాయిడ్ చేసి అతని తర్వాత ఉన్న అతని సీట్లో కూర్చోబెట్టి చేయరాని పనులు అక్కడక్కడ జరుగుతున్నాయి, దీనివల్ల ఇబ్బంది జరుగుతుందని గౌరవ సభ్యులు చేసిన సూచనల్లో నిజం. దీన్ని కూడా ఈ ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ల వల్ల ఒకే ప్లాట్ఫారం మీద 3 నుంచి 6 సబ్ రిజిస్ట్రార్లు ఉంటారు అధ్యక్ష. ఏ సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి ఏ డాక్యుమెంట్ పోతుందో ముందు తెలియదు అధ్యక్ష. ఆఫీసుకైతే పోయేది తెలుస్తుంది తప్ప, లైక్ పాస్పోర్ట్ దగ్గరకు మనం పోయినట్లు డైరెక్ట్గా అక్కడ పోయినప్పుడు ఈ ముందు మ్యాచ్ ఫిక్సింగ్ జరిగే సందర్భం అక్కడ రాదు అధ్యక్ష. డైరెక్ట్గా అక్కడ స్లాట్ ప్రకారం పలాన్ రిజిస్ట్రార్ దగ్గరికే సబ్ రిజిస్ట్రార్ దగ్గరికే ఈ రిజిస్ట్రేషన్ వస్తుందని వాళ్ళకి తెలియని కారణంగానో తెలిసినా అది వాళ్ళ దగ్గరికి పోతుందో అనేది కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి పారదర్శకంగా తప్పకుండా అటువంటి వ్యవస్థను కూడా డెవలప్ చేయటం జరిగింది అధ్యక్ష. అది కాకుండా గడిచిన 4 నెలల క్రితం స్లాట్ సిస్టమ్ పెట్టాం అధ్యక్ష. ఈ స్లాట్ సిస్టమ్ వలన ముందు ఎవరు వస్తున్నారు ఏంటి అడ్వాన్స్గా బుకింగ్ చేసుకొని ప్లాన్ సిస్టమ్ లేకుండా స్లాట్ సిస్టమ్ వలన